నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ ముందంజ. పెట్టుబడుల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శిగా మారనుందా? కూటమి ప్రభుత్వం రాకతో పెట్టుబడిదారుల చూపు ఏపీ వైపుకు మళ్ళిందా అంటే అవుననే అంటున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుంది. చమురు దిగ్గజ సంస్థలు ఏపీని తమ పెట్టుబడులకు డెస్టినేషన్ గా భావిస్తున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ నిర్మాణంలో ఆరాంకో సంస్థ కీలక భాగస్వామ్యం కానుంది. ఈ ప్రాజెక్ట్ రూపంలో అక్షరాల 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మరో ఫార్మాసిటీను కేంద్రం మంజూరు చేసిన సంగతి కూడా తెలిసిందే. టీడీపీ నేతృత్వంలో కూటమి పాలన మొదలు కాగానే ఒక్కసారిగా ఏపీ భవిష్యత్తు మారిపోయింది. అప్పటిదాకా ఏపీ వైపు కన్నెత్తి చూడాలంటేనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు అడగెత్తిపోయారు. నాడు వైసీపీ జమానాలో జగన్ అండ్ కో సాగించిన దౌర్జన్య కాండనే ఇందుకు కారణమని స్వయంగా ఆయా కంపెనీల యాజమానులే బాహాటంగా ఆరోపణలు గుప్పించాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో కూటమి పాలన మొదలు కాగానే పారిశ్రామికవేత్తల్లోని సదరు భయాలన్నీ పటాపంచలైపోయాయి. ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి. దేశంలోని అత్యంత పొడవైన తీరం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వెరసి ఏపీకి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చమురు శుద్ధి రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సౌదీ ఆరాంకో ఏపీలో ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ దిశగా సదరు కంపెనీ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు మొదలుపెట్టింది. ఏపీలో అందుబాటులో ఉన్న పొడవైన తీర ప్రాంతం, ఆ తీరం వెంట ఇటీవల కాలంలో వరుసపెట్టి అందుబాటులోకి వచ్చిన పోర్ట్లు రాష్ట్ర రూపురేఖలను మార్చేసాయని చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏపీలో ఓ భారీ చమురు శుద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని తలంచింది. అందుకోసం ఇప్పటికే ఈ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సదరు ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రాథమిక చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం ఆ సదరు కంపెనీ 6,100 కోట్లతో పనులు కూడా మొదలుపెట్టేసింది. బీపీసీఎల్ తో జతకట్టి ఏపీలో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సౌదీ ఆరాంకో భావిస్తుంది. నెల్లూరు జిల్లా పరిధిలోని రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని సదరు కంపెనీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం ఆ సదరు కంపెనీ ఏకంగా 1,00,000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసే దిశగా సౌదీ ఆరాంకో సంస్థ భావిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న నిరవాధిక యుద్ధం నేపథ్యంలో భారత్ కు రష్యా అత్యంత చౌకగా చమురు అందిస్తోంది. ఇలా రష్యా అందిస్తున్న చమురు అరబ్ దేశాల మీదుగానే భారత్ కు వస్తుంది. ఈ పరిస్థితులను లోతుగా పరిశీలించిన సౌదీ ఆరాంకో భారత్ కు మాత్రమే తమ మరింత మేర చమురును అందిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా యోచించింది. అనుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సదరు సంస్థ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని పసగట్టిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు బీపీసీఎల్ తో కలిసి సౌదీ ఆరాంకో చేపట్టిన రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఎగరవేసుకుపోయేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో ఏపీ తరఫున నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగిపోయారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటు బీపీసీఎల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు సౌదీ ఆరాంకోతో కూడా నెగోసియేషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏపీలో ఉన్న తీరం,
దాని పొడవున ఏర్పాటైన పోర్ట్లను చంద్రబాబు ఆరాంకో ప్రతినిధులు ముందు పెట్టారు. చంద్రబాబు ప్రతిపాదనలకు ఫిదా అయిన ఆరాంకో తమ వెంచర్ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. ఏపీ వైపు ఆరాంకో ఆసక్తి చూపే విషయంలో చంద్రబాబు నడిపిన మంత్రాంగం పైన ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆరాంకో ప్రాజెక్టును ఎగరవేసుకుని పోయేందుకు రంగంలోకి దిగిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు రెండూ ఏపీ కంటే బలమైన రాష్ట్రాలే. మహారాష్ట్రలో ఏపీ మాదిరిగానే కూటమి సర్కారు ఉన్నా ఉత్తరప్రదేశ్లో మాత్రం బీజేపీ సర్కారే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పాలిత రాష్ట్రం యూపీకే ఈ ప్రాజెక్టు వెళ్తుందన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబు తనదైన శైలిలో మంత్రాంగం నడిపారు. కేంద్రంలో పెద్దలతో పాటు బీపీసీఎల్ ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపిన చంద్రబాబు విభజన నేపథ్యంలో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి ఆరాంకో లాంటి కంపెనీ వచ్చిందంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని, ఆ దిశగా తమకు సహకరించాలని కూడా చంద్రబాబు వారిని కోరారు. మోదీ సర్కార్తో పాటు బీపీసీఎల్ కూడా ఈ ప్రతిపాదనలకు మెత్తబడిపోయింది. అప్పటికే ఆరాంకో ప్రతినిధులను కూడా ఏపీ వైపు చూసేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఫలితంగా రెండు బలమైన రాష్ట్రాలను వెనక్కి నెట్టేసి ఏపీకి ఆరాంకోను చంద్రబాబు దిగ్విజయంగా తీసుకొచ్చారు. ఆరాంకో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సౌదీలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఆరాంకో ప్రతినిధి బృందంతో భేటీ కానున్నారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. సౌదీ ఆరాంకో ఎంట్రీ నిజంగా అద్భుతం అంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. అద్భుతాన్ని సాకారం చేయడంలో చంద్రబాబు దార్శనికత, మోదీ ప్రోత్సాహం వంటి అనేక అంశాలు కీలకంగా పనిచేశాయని చెప్తున్నారు. రిఫైనరీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా రామాయణపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇలా 3 గ్రీన్ ఫీల్డ్ రేవులు కేంద్రాలే. చంద్రబాబు స్వతహాగానే గ్రీన్ ఫీల్డ్ విధానానికి గట్టి మద్దతుదారు. చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగానే సౌదీ అరేబియా గ్రీన్ ఫీల్డ్ విధానానికి పెద్దపీట వేస్తుంది. సౌదీ ఆరాంకో ప్రతినిధులతో భారత అధికారులు జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రముఖంగా పరిశీలనకు వచ్చింది. కేంద్ర సహకారం కూడా ఏపీకి బాగా కలిసి వచ్చినట్టున్నారు. రాష్ట్రంలో తొలి రిఫైనరీ విశాఖపట్నంలో ఏర్పాటైంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అమెరికాకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. జాతీయకరణలో భాగంగా ఈ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కార్పొరేషన్ యాజమాన్యం కిందకు వెళ్ళింది. రామాయణపట్నంలో ఇప్పుడు ఏర్పాటు చేసేది 2వ రిఫైనరీ అవుతుంది. బీపీసీఎల్ భారతదేశంలో ఇప్పటికే 3 రిఫైనరీలు నిర్వహిస్తుంది. రామాయణపట్నంలో తలపెట్టినది ఈ వరుసలోకే 4వది కానుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, ఈ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి.